స్వర్గీయ దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు ఒక భారతీయ చిత్ర దర్శకుడు, నటుడు, రచయిత మరియు రాజకీయవేత్త. ఆయన సినీ జీవిత కాలంలో సాధించిన ఘనతల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సినిమా రంగంలో 4 దశాబ్దాలకు పైగా 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా రంగాన్ని ఏలిన ఘనత కూడా శ్రీ దాసరి నారాయణరావు గారిదే. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు లిమ్కా ప్రపంచ రికార్డును నెలకొల్పడం ఆయన కెరీర్లో సాధించిన ఒక గొప్ప ఘనత. లింగ వివక్ష మరియు రాజకీయ అవినీతి వంటి అంశాలను ప్రస్తావించినందుకు ప్రసిద్ధి చెందారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. ఆయన దర్శకత్వం వహించిన మేఘ సందేశం 1982 సంవత్సరంలో తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది మరియు మాస్కో, తాష్కెంట్ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శింపబడింది. జాతీయ మరియు అంతర్జాతీయ ప్రశంసలు, దేశ విదేశాలలో ఆయన ఘనకీర్తిని చాటుకున్నారు. 1978 సంవత్సరంలో స్వర్గ్ నరక్, 1980 సంవత్సరంలో జ్యోతి బనే జ్వాల మరియు 1984 సంవత్సరంలో ఆజ్కా ఎమ్మెల్యే రామ్ అవతార్ వంటి ప్రముఖ చిత్రాల ద్వారా హిందీ చిత్రసీమలో గణనీయమైన ముద్ర వేసిన ఘనత కూడా శ్రీ దాసరి నారాయణరావు గారికే చెందుతుంది. 1998 సంవత్సరంలో కంటే కూతుర్నే కను చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డుతో సహా 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, దర్శకుడిగా, నటుడిగా మరియు సంభాషణ రచయితగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 9 నంది అవార్డులు, ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ అవార్డు మరియు రఘుపతి వెంకయ్య అవార్డు, ఉత్తమ దర్శకుడు మరియు జీవిత సాఫల్య పురస్కారాలతో సహా 5 సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ను అందుకున్న అద్భుతమైన ఘనత కూడా దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారికే దక్కుతుంది. ఆయన చేసిన విశిష్ట సంస్కృత సేవలకు గాను 1986 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న ఘనతకెక్కారు దర్శకరత్న దాసరి గారు. రాజకీయాలలో చేరి కాంగ్రెస్ పార్టీలో 2000 సంవత్సరంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిత్వ శాఖలో బొగ్గు మరియు గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేసి గొప్ప కీర్తిని గడించారు. అఖిల భారత సినీ కార్మికుల వేతన మండలి చైర్మన్గా పనిచేస్తూ పరిశ్రమ హక్కులు మరియు జీవనోపాధి కోసం సాంకేతిక నిపుణులు మరియు కళాకారులు వారి తరఫున నిరంతరం పోరాడిన ఘనకీర్తి శ్రీ స్వర్గీయ దాసరి నారాయణరావు గారిదే. ఆయన సినీ ప్రస్థానంలో ఇలా ఎన్నో ఘనతలు సాధించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. సో ఇవేనండి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఆయన సినీ జీవిత కాలంలో సాధించిన ఘనతల గురించి తెలుసుకున్నారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించగలరని మా యొక్క హృదయపూర్వక ప్రార్థన. Thank you very much for watching this video.